తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో అవిశ్వాస గంటికలు మోగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 3 ఏళ్ల పదవీకాలం అనంతరం చైర్మన్లు, వైస్ చైర్మన్లపై అవిశ్వాసం పెట్టవచ్చన్న నిబంధనను 4 ఏళ్లకు మార్చుతూ మున్సిపల్ చట్ట సవరణ చేసింది. అయితే గవర్నర్ తమిళిసై దీనిని ఆమోదించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మున్సిపాలిటీ పాలక వర్గాల్లో ఒక్కసారిగా అసమ్మతి బగ్గుమంది. అవిశ్వాస తీర్మానాలకు తెరలేచింది. మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల బలాబలాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకుని అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40కి పైగా మున్సిపాలిటీల్లో చైర్మన్, మేయర్లు, వైస్ చైర్మన్లపై అవిశ్వాసం ప్రతిపాదించారు. గత మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్ఎస్ రాష్ట్రంలోని 128 మున్సిపాలిటీల్లో 13 కార్పొరేషన్లలో పాలకవర్గాలను కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు. దీంతో పాటు సొంత పార్టీలోని అసమ్మతి కారణంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు మెజారిటీగా అవిశ్వాసాలకు మద్దతిస్తున్నారు. స్థానిక అధికారం చేతుల్లోకి వస్తుండటంతో మున్సిపాలిటీల్లో అధికార సాధనకు పోటాపోటీ నెలకొంది. దీంతో అవిశ్వాస రాజకీయాలు జోరందుకోగా అవిశ్వాసం పెట్టిన కౌన్సిలర్లతో చైర్మన్ పదవులు ఆశిస్తున్న వారు క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. 3 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వారిని చూసి తమకు కూడా అధికారం కావాలన్న లక్ష్యంతో కొందరు కౌన్సిలర్లు ఉన్నారు. మరికొందరు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోకి మారిపోతున్నారు. హెచ్ఎండిఏ పరిధిలో 6 మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలు ప్రతిపాదించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో దమ్మాయిగూడ, గుండ్లపోచంపల్లి, ఆదిభట్ల, నాగారం, పెద్ద అంబర్పేట్, జవహర్ నగర్ మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలకు నోటీసులు ఇచ్చారు. నల్లగొండ, బెల్లంపల్లి, నర్సాపూర్లో బీఆర్ఎస్ పదవుల్ని కోల్పోయింది. కొన్ని చోట్ల చైర్మన్లే కాంగ్రెస్లో చేరిపోయి పదవులు కాపాడుకుంటున్నారు. చౌటుప్పల్, యాదగిరిగుట్ట చైర్మన్లు కాంగ్రెస్లో చేరిపోవడంతో తాత్కాలికంగా పదవీగండం తప్పింది. జమ్మికుంట, ఇల్లెందు చైర్మన్లపైన, ఆదిభట్ల చైర్పర్సన్ పైన, కామారెడ్డి వైస్ చైర్పర్సన్ పైన అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లో చేరి చైర్పర్సన్ అయిన ఆర్తిక అప్పటి స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో విభేదాలతో బీఆర్ఎస్ నుంచి మళ్లీ కాంగ్రెస్లో చేరారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గీయుడు నిరంజన్ రెడ్డి ఆమెకు వ్యతిరేకంగా తన మద్దతుదారులతో కలిసి అవిశ్వాసం నోటీస్ ఇచ్చారు. అవిశ్వాసం గండం గట్టెక్కేందుకు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ ఖలీల్ అహ్మదులపై పెట్టిన అవిశ్వాసం నాటకీయ ఫకీలో చివరి నిమిషంలో రద్దయింది. 12 మంది కౌన్సిలర్లకు గాను 9 మంది అవిశ్వాసంపై సంతకాలు చేశారు. చైర్మన్, వైస్ చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ సాధించడంతో ఓటింగ్ ప్రక్రియ ఆఖరి క్షణంలో నిలిచిపోయింది. నల్లగొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ చైర్మన్పై పెట్టిన అవిశ్వాసం తీర్మానం ఓటింగ్ సైతం శుక్రవారం జరగాల్సి ఉన్న హైకోర్టు స్టేతో అది కూడా ఓటింగ్ రోజునే నిలిచిపోయింది. భువనగిరిలో ఈ నెల 23న అవిశ్వాసంపై ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే కొంతమంది చైర్మన్లు హైకోర్టు స్టేలతో అవిశ్వాస గండాలను తాత్కాలికంగా అధిగమించిన నేపథ్యంలో మిగతా వారు కూడా స్టేల కోసం కోర్టులకు పరిగెత్తుతున్నారు.